చల్లగా మహారాజా, చల్లగా ఉంది స్వామి. అదే విధంగా నాకు కూడా దీవెన పెట్టాడు. మౌనిచంద్రమా, మీరు వచ్చుట ఏమి కారణం చెప్పండి. మా గురువు గారి సోదరుడు తాకిన మనకి ఎంతో పుణ్యం కాబట్టి మీరు ఇక్కడ కూర్చోండి. స్వామి మౌనిచంద్రమా, మీరు వచ్చిన కారణం నాకు మహారాజా, సరే కానీ నేను వచ్చిన కార్యం నేను చెప్తాను, కానీ నేను చెప్పిన పిల్లల నా యొక్క కార్యములు కాదని అనవు కదా. నాకు మాట ఇచ్చినట్లయితే నేను తప్పకుండా అలాగే అలా మాట తప్పేవాడు కోరుకోండి. సరే. దశరథ రాజా శ్రీ కుమరుడ దశరథ మహారాజా, కసువుల్ చేయుచునుండ రాత్రి చరాచర సకలొకటి చేరి దుర్మతులై రక్త మధ్యముల్ తనివి తీరా కోటి మాయజ్ఞముల్ అదము చేయుచునుండే గాన కరుణాయుక్తుండవై వేగనీసు రాముని భక్తుమయ్య అతడు సురశాస నికము. రాజా, మేము ఈ యొక్క లోక సంక్షేమం కోసం యజ్ఞములు చేయించుండగా ఆ యొక్క మాలిక సుబాహుడు అనే రాక్షసులు వచ్చి మా యజ్ఞం అంతా పాడు చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క శ్రీరామచంద్రుడిని మా వెంట తోలినట్లయితే ఆ యొక్క రాక్షసుడు వధించి రావారు. మీరు తోలండి స్వామి. మహారాజా, ఆ యొక్క యజ్ఞము చేయుచుండగా మధ్య మాంసములను తీసుకువచ్చి మా యొక్క యజ్ఞ కుండములో పోసి మా యజ్ఞానంతా పాడు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రాముడిని తప్పకుండా తొలగలేవు స్వామి. మునిభార్య మునిభార్య రామలక్కనులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్కనులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్కనులు ఎంతో రమ్యమైన బాలకులు,
కుమారుడు చిన్ని కుమారుడు అంటున్నావా? బాలకులను చో నీవు భయముతో రావు, బాలకులను చో నీవు భయముతో రావు, బాలకులను చో నీవు కాలాను కూలముగా గణను వారి మహిమలెవరు, కాలాను కూలముగా గణను వారి మహిమలెవరు, బాలకులను చో నీవు భయముతో రావు, బాలకులను చో నీవు భయముతో రావు, వెలసిన కల్పము నీనాదా నేను పాలల పంపగలేను, నీనాదా నేను పాముల పంపగలేను నాదా నేను పాలుల పంపగలేను, నీనాదా నేను పాముల పంపగలేను ముని నాదా నేను నీకు అనుకూలమైతే సేనల మళ్ళించెదాను, నీకు అనుకూలమైతే సేవల కలుంచరాను నీకు అనుకూలమైతే సేనల తోలించెదాను, నీకు అనుకూలమైతే సేవల తోలించదను నీనాదా నేను పాలుల తోలించలేను, నీనాదా నేను బాలుల తోలించలేను ముని నాదా నేను ఆ మునివర్య, నా బాలుడు నీ కుమారుడు ఎలాంటిది ఏం తెలియదు. నీవు రఘువంశం భక్తి రాములంటి ఏమోరంటి శ్యాములంటి ఆ పదిలో శరణములెప్పుడు నమ్మి తపము చేసి ఆ మదిలో శరణములను ఎప్పుడు నమ్మి తపము చేసి దశరథ తనయామరుని మరువలయ్య మరువలయ్య దశరథ తనయామరుని మరువలయ్య మరువలయ్య
నీవు ఎలాంటి చింతన చేయకుండా ఇక్కడ